సిద్దిపేట జిల్లా దుబాక మండలం ఆకారం గ్రామంలో గ్రామ సర్పంచ్ కాసా నాగభూషణం, ఉప సర్పంచ్ యాదగిరి, వార్డు సభ్యుల ఆధ్వర్యంలో గ్రామ పాలక మండలి దాతల సహకారంతో ఏర్పాటు చేసిన 11 సీసీ కెమెరాలను ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా శాలివాహన సంఘం భవనానికి భూమి పూజ నిర్వహించగా యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్మాణంలో ఉన్న చౌడాలమ్మ దుర్గమ్మ ఆలయాన్ని పరిశీలించారు. అనంతరం గ్రామంలోని వేణుగోపాల స్వామి శివాలయాలను సందర్శించి గుడి కాంపౌండ్ వాల్ నిర్మాణానికి 10 లక్షలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మూడోసారి కూడా ప్రజలు తనపై నమ్మకం ఉంచి అవకాశం ఇవ్వడం పట్ల ఆయన కృతజ్ఞతలు తెలిపారు. గత 2.5 సంవత్సరాలుగా గ్రామాల అభివృద్ధికి అనుకూల పరిస్థితులు లేకపోవడంతో తగిన నిధులు అందలేదని పేర్కొన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రామాలు అభివృద్ధి దిశగా ముందుకు సాగాయని గుర్తు చేశారు. తాను రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా రైతుల సమస్యలు బాగా అర్థం చేసుకుంటానని, నీటి సమస్యను, సాగునీటి అంశాలపై ఎప్పుడు దృష్టి సారిస్తారని తెలిపారు. ఈ ప్రాంతంలోని కాలువలు, చెరువుల పరిస్థితిపై నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నానని, మరో వారం రోజుల్లో కాలువల పరిస్థితిపై పూర్తి వివరాలను ప్రజల ముందుకు తీసుకువస్తానని వెల్లడించారు. ప్రజలందరూ కలిసి కృషి చేస్తే ప్రాంతం మళ్లీ అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ రవీందర్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, ఆకారం గ్రామ వార్డు సభ్యులు, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. 2 ఎలక్షన్లో 2 ఎంపీ ఎలక్షన్ నిలబడ్డా, మరి మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ నిలబడ్డా. ఆకారం గ్రామం అంటే నాకు మా పోతారం గ్రామం కంటే కూడా నాకు చాలా ఇంపార్టెంట్, అతి ప్రేమ ఉన్న గ్రామం. చిన్నప్పటి నుంచి నాకు మరి ఈ గ్రామం మీద అవగాహన ఉన్నది. నేను ఇటు పోయేటప్పుడు వచ్చేటప్పుడు తుయాలపురం బీపేట పోయేటప్పుడు కూడా ఈ గ్రామం నుంచే పోయేది. మరి నాకు ఈ నియోజకవర్గంలో, ఈ మండలంలో మరి ముందు గుర్తొచ్చే గ్రామం ఆకారం గ్రామం. ఏదో దురదృష్టవశాత్తు మరి మన ప్రభుత్వం రాకపోవడం, మరి నేను కూడా మన గ్రామాలు ఎంతో అంత అభివృద్ధి చేసుకుందాం, మరి నాకు మూడోసారి మీరు అవకాశం కల్పించారు. ఎమ్మెల్యేగా ఫస్ట్ టైము, 2 సార్లు ఎంపీగా కూడా నన్ను భారీ మేయాటితోటి గెలిపించిన గ్రామం. మరి మీ అందరికి కూడా ఇంత సేవ చేయాలని చెప్పి నిజంగా వాస్తవంగా నాకు మీ గ్రామం మీద మరి చేయాలని ఎంతో ఆశతోటి వచ్చిన. ఇక ఏది ఏమైనా ఖచ్చితంగా ఇంకా 2.5 ఏళ్ళు 3 ఏళ్ళు అయితే ఉంటాను నేనే ఎమ్మెల్యేగా. నాకు సాధ్యమైనంత వరకు ఆకారం గ్రామంకు మా సర్పంచ్ గారే కాదు, మా గ్రామస్తులు కూడా నాకు దూరపోళ్ళు కాదు, నాకు ఇంటి మనుషులు లెక్క. కట్ట కిందికి ఒక రోడ్డు కూడా కావాలి. అన్నిటికంటే ముఖ్యము మనం అందరం కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం కూడా రైతులమే. ఈ రోడ్లు, బీడ్లు, మోరీలు అవి ఏమన్నా కానీ మనం మొదలైతే చెరువు కింద నీళ్ళు రావాలి. అది ఉంటే అందరం బతుకుతాం. అవి వస్తే వచ్చినప్పుడు పోతే కానీ ఆ నీళ్ళ కోసం నేను సాయశక్తిలో కృషి చేస్తున్నా. నేను కూడా ఒక రైతు బిడ్డను, మీ బాధలు తెలుసు నాకు. వ్యవసాయదారుల కుటుంబం నుంచి వచ్చినోని, మరి మీ అందరి బాధ నాకు తెలుసు.